గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి పెను ప్రమాదం తప్పింది. నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయం భవనం పైన ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరిస్తుండగా జెండా కర్ర కూలి కింద పడ్డ సమయంలో వెంటనే అప్రమత్తమైన ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి తల మీద పడకుండా చేతులు అడ్డుపెట్టారు. జెండాను తిరిగి మళ్లీ యథావిధిగా సగం విరిగిన కర్రకు జాతీయ జెండాను బిగించి అమర్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, మార్కెట్ చైర్మన్ రాధాలక్ష్మిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి పెను ప్రమాదం తప్పింది. నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయం భవనం పైన ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరిస్తుండగా జెండా కర్ర కూలి కింద పడ్డ సమయంలో వెంటనే అప్రమత్తమైన ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి తల మీద పడకుండా చేతులు అడ్డుపెట్టారు. జెండాను తిరిగి మళ్లీ యథావిధిగా సగం విరిగిన కర్రకు జాతీయ జెండాను బిగించి అమర్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, మార్కెట్ చైర్మన్ రాధాలక్ష్మిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి సంగీత అనే విద్యార్థిని మరణించింది. బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంచీలు, కుర్చీలు ఆటో నుంచి దింపుతుండగా ఒక్కసారిగా విద్యార్థిని కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇక విద్యార్థిని మృతితో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి సంగీత అనే విద్యార్థిని మరణించింది. బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంచీలు, కుర్చీలు ఆటో నుంచి దింపుతుండగా ఒక్కసారిగా ఆ విద్యార్థిని కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక విద్యార్థిని మృతితో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యంతోనైతే అక్కడ కామారెడ్డి జిల్లాలో విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, అసలు సిబ్బంది చేయాల్సిన పనిని ఇంకా విద్యార్థులతో చేపించారు. సో అక్కడ గురుకుల హాస్టల్ యాజమాన్యం ఏమైనా చెప్తుందా దీని గురించి? సంజయ్ బాన్సువాడ మండలం
క్యాంప్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థిని అనవసరంలో ఆటో కింద పడి మృతి చెంది దీనికి సంబంధించి కూడా విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల రికార్డు విషయాలను పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే నిన్న ఆదివారం ధ్వజసప్తమి సందర్భంగా పాఠశాలలో కుర్చీలను ప్రిన్సిపల్ తన ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుర్చీలను తిరిగి పాఠశాలకు తీసుకెళ్లే క్రమంలో పిల్లలతో బెంచీలను ఆటోలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆటో నుండి బెంచీల కిందికి దించుకున్న క్రమంలో ఆటో కింద పడి చాలిన్ అనే 12 సంవత్సరాల విద్యార్థి చదువుతున్న విద్యార్థిని చేశారు. దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘాలు అలాగే బీజేపీ నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. అయితే గేట్ లోపలికి వెళ్లి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడే ధర్నా చేపడుతున్నారు. అయితే దీనిపై ఉన్నత అధికారులు స్పందించారు. పూర్తిగా సీసీటీవీ ఆధారంగా పూర్తిగా తాము దర్యాప్తు చేపడుతున్నామని చెప్పి బాధిత కుటుంబాలకు తాము న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే దీనిపై ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు ప్రస్తుతానికి ధర్నా చేపడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. శాలిని, నవీన్, అసలు పాఠశాలలో విద్యార్థులు చెప్పాల్సింది పోయి విద్యార్థులతోనే అక్కడ పని చేయిస్తున్నారు. అసలు గురుకుల యాజమాన్యం గురించి అక్కడ తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు? అసలు అంటే పాఠాలు చెప్తున్నారా లేకపోతే నిజంగా పని చేయిస్తున్నారా అసలు వీళ్ళతో? ప్రస్తుతంగా చూస్తున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కొంతకాలంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలతో అక్కడ పని చేయించుకుంటున్నారని చెప్పి ఇంటి పనితో పాటు అక్కడ కళాశాలలో కూడా చిన్న చిన్న పనులు చేయిస్తున్నారని చెప్పి తాము విద్యార్థులుగా చూడటం లేని చెప్పి కూడా వారు మండిపడుతున్నారు. అయితే పూర్తిగా ఏవైతే తమ తోటి విద్యార్థిని సంగీతం ఉన్నారో దీనికి మొత్తికి ప్రధానంగా ప్రిన్సిపల్ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కావాలని చెప్పి తమతో చదువులు చెప్పకుండా తమతో ఇంటి పనులతో పాటు వెట్టి చాకరీ చేస్తున్నారని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఆటో రన్నింగ్ లో ఉండగానే మనకు విజువల్స్ లో అయితే ముగ్గురు పడిపోయినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఆటో డ్రైవర్ ఏం చెప్తున్నాడు? అంటే ఆ ఆటోలో ఓన్లీ విద్యార్థులే ఉన్నారా లేకపోతే ఇటు టీచర్స్ గిట్టా ఉన్నారా? ప్రస్తుతంగా అయితే ప్రిన్సిపల్ ఇంటి నుండి ఇక్కడ ఆటోలో బెంచీలు వచ్చామని చెప్పి తను చూసుకోవాలని చెప్పి పిల్లలు దిగుతున్న క్రమంలో ముందు తీసుకెళ్లే క్రమంలో అక్కడ ఆటో నుండి పిల్లలు కింద పడ్డారని చెప్పి చెప్పాను. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం విద్యార్థులతో పాటు అక్కడ బెంచీలు ఉన్నాయని చెప్పి కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. గురించి మా పాప గిట్ల చేసిండు అనంత దెబ్బ కూడా మమ్మీ డాడీ వచ్చింది అక్కడ చూసుకుంటారు మేడం. మా పాపకు న్యాయం చేయాలి. మా పాపకి కలెక్టర్ వచ్చి మేడం వచ్చి మాట్లాడాలా. మా పాప జరిగిన పాప జరగదు. మా బంగారు తల్లి ఎట్లా పోయింది తల్లి చూస్తే మాకు ఏం చేస్తున్నది? మా పాప ఏమన్నది మళ్ళీ మాట్లాడితే పిఎం శ్రీ గురుకుల పాఠశాలలో కొడిచేరు గ్రామానికి సంబంధించి 8వ తరగతి చదువుతున్నటువంటి సంగీత అనే అమ్మాయి రాత్రి 9 గంటలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి పరిస్థితి ఇదని వాళ్ళు ఏం చెప్పారు, మృతి చెందిందని చెప్పిర్రా, గాయపడ్డదని చెప్పిర్రా, వాళ్ళకి సమాచారం ఇచ్చింది. మరి ఇక్కడ వచ్చి వాళ్ళు వాకప్ చేస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి సునీత గారు వారి ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ ఉన్నదని ఈ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి బెంచీలు ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేసి ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషన్ కు చేరవేసేదానికి ఈ మైనరు విద్యార్థినులను వినియోగించారు. మరి సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా ముగ్గురు జంప్ చేసిండ్రు, వాళ్ళ ప్రాణాలతో మిగిలిండ్రు. మరి ఈ అమ్మాయి విషయంలో సీసీ ఫుటేజ్ పేరెంట్స్ చెప్తున్న దాని ప్రకారం అంత స్పష్టంగా లేదనేటువంటిది. పాఠశాలకు తాళం వేసారు, పోనివ్వట్లేదు. తల్లిని మాట్లాడడానికి కానీ మేనమామను మాట్లాడడానికి కానీ మహిళా పోలీసుల సమక్షంలో మాట్లాడడానికి కానీ అనుమతిస్తలేరు. అనుమతించకపోవడంలో అనుమానాలు ఎక్కువవుతున్నాయి. సునీత ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ సర్వత్రా వినబడుతున్నటువంటి అభిప్రాయం కేసును నీరు గారుస్తారనేటువంటి
ఆందోళన మరి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు ఉన్నది. మేం కోరుతా ఉన్నాం, నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలా, విషయాలను ఆధారంగా విచారణ అనంతరం బాధ్యులైనటువంటి వ్యక్తి మీద, ఆమె సునీతనే కావచ్చు, సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలా, క్రిమినల్ కేసు బుక్ చేయాలా. మరి ఏదైతే బిడ్డను కోల్పోయి నష్టపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషియా 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డివిజన్ లో ఉన్నటువంటి పోలరం గురుకుల బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి సంగీత ఈ రోజు మృతి చెందడం జరిగింది. అమ్మాయి తోటి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పనులు చేయించి ఈ రోజు గణతంత్ర దినోత్సవం దినంగా ఈ రోజు సంతోషం జరుపుకోవాల్సినటువంటి విద్యార్థి ప్రిన్సిపాల్ పని చేయించడం వల్ల ఈ రోజు ఆ అమ్మాయి మరణానికి దూరమై ఈ రోజు చనిపోయి మాచురి రూమ్ లో పడుకొని ఉన్నది. ఈ నిర్లక్ష్యానికి అంతటికి కూడా ప్రిన్సిపాల్ అక్కడ సిబ్బంది కారణం కాబట్టి తక్షణమే అక్కడ ప్రిన్సిపాల్ ని ఆ కారకులైనటువంటి సిబ్బందిని పూర్తిగా శాశ్వతంగా తొలగించాలని చెప్పేసి ఈ రోజు పీడిఎస్ అదేవిధంగా మిగతా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మృతికి కారణమైన వారిని వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఎంత మేరకైనా మేము విద్యార్థి సంఘాలుగా సిద్ధమవుతాం, ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూనే ఉంటాము. తక్షణమే ఇంకో విధంగా అమ్మాయి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ని ఖచ్చితంగా తక్షణ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి. ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చూడాలి. ఈ లేకపోతే లేని పక్షంలో ఎక్కడికైనా ముట్టడిస్తాం, ఎంతవరకైనా మేము విద్యార్థి సంఘాలుగా తెగిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైతే వాళ్ళ తోటి విద్యార్థులు జరుపుకునేటటువంటి పండగ వాళ్ళు ఈరోజు కూడా ఆనందాలతోటి లేకుండా వాళ్ళ తోటి విద్యార్థిని చనిపోవడం వల్ల వాళ్ళు చాలా అతృతకు గురి కావడం జరిగింది. ఈరోజు బాన్సోడ మండలం పోలరం గ్రామంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఏదైతే ఉన్నదో ఆ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఏదైతే సత్యనారాయణ పూజ కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి గురుకులంలో ఉన్నటువంటి కుర్చీలని వాళ్ళ ఇంటికి విద్యార్థులతో మోపేయడం, పూజ అనంతరం అదే విద్యార్థులతోటి ఆ కుర్చీలని ఆటోలో తీసుకుపోవడం, ఆ తీసుకుపోతున్న క్రమంలో ఆటో నుంచి సంగీత విద్యార్థిని పడడం, చనిపోవడం, ఈ నిండు ప్రాణి నిర్లక్ష్యానికి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కారణం. కాబట్టి మేము ఏదైతే ఏం డిమాండ్ మా బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని తక్షణమే వీధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి. ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. తర్వాత ఆ కుటుంబం జీవనోపాధి కోసం ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము బీఆర్ఎస్పీ. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో బిల్లిమిల్లిలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. దిప్పకాయలపాడు బిల్లిమిల్లి మధ్యలో రోడ్డు పక్కన మొక్కజొన్న తోటలో డ్రోన్ కెమెరాలో పులి జాడను గుర్తించారు. కూలీలు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పొలాల్లో కట్టేసిన పశువులపై పులి వరుస దాడులకు పాల్పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు చెందిన పశువులు పులి దాడిలో మృతి చెందాయి. అటవీశాఖ అధికారులు పులి కదలికలపై నిశితంగా నిఘా ఉంచి కన్నాపురం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ముమ్మరంగా గాలింపు చేపట్టి 2 ఇనుప బోన్లను సిద్ధం చేశారు. రైటిక ఏలూరు జిల్లా కొయ్యలగూడ మండలంలో అయితే బిల్లిమిల్లిలో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తానికైతే పులి జాడను గుర్తించినట్టుగా తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు ఏమంటున్నారు? ఏలూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా బొట్టాయిగూడి మండలం, కొయ్యలగూడి మండలంలో పెద్ద పులి సంచరించడంలో స్థానిక ప్రజలు భయాందోళనగా వాతావరణిపోతున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాల్లో పులి అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తడంతో అటు రైతులు, కూలీలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి కనబడుతుంది.
పొలాల్లో కట్టేసినటువంటి పశువులపై పులి వరుస దాడులకు పాల్పడడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు చెందినటువంటి ఆవులు, గేదెలు పులి దాడిలో మృత్యువాత పడ్డాయి. ఆ పశువుల మందలపై పులి పంజా విసురుతుండడంతో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ ఘటనపై స్పందించినటువంటి అటవీ శాఖ అధికారులు పులి కదలిపై నిశితంగా నిఘా ఏర్పాటు చేశారు. నిన్న సోమవారం ముఖ్యంగా కన్నాపురం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తనిఖీల్లో భాగంగా కన్నాపురం ఇటు డిప్పకాయలవాడు సరిహద్దు ప్రాంతాల్లోనే ఒక మొక్కజొన్న తోటలో పులి నిశ్చితంగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను డ్రోన్ కెమెరాలు రికార్డ్ అయ్యి ఈ వీడియో ప్రస్తుతం స్థానికుల్లో మరింత ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతోంది. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఇటు కన్నాపురం ఫారెస్ట్ ఆఫీసర్ వద్ద 2 ఇనుప బోన్లు కూడా సిద్ధం చేశారు. పులి కదలిక దిశను బట్టి తగినటువంటి ప్రదేశాల్లో ఈ బోన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు నిన్న ప్రణాళికలు రూపొందించారు. అయితే పులి సాహస సిద్ధంగా అడవుల్లోకి వెళ్లిపోతుందని అటవీ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పులి సంచారం చేసే ప్రదేశం కన్నాపురం, ఇటు కొయ్యగూడెం పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ధైర్యం కల్పించడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. నిన్నటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి పెద్ద పులి యొక్క కదలికలపై ఎటువంటి సమాచారం కూడా ఇటు మీడియాకు కానీ ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ పులి కదలికలపై సమాచారం అందించడంలో కూడా అక్కడ విఫలమయ్యారని చెప్పవచ్చు. పులిని పట్టుకునేందుకు 2 బోన్లు సిద్ధం చేసినప్పటికీ అవి ఇప్పటికి కూడా ఫారెస్ట్ ఆఫీసుల్లోనే మాత్రమే కనబడుతున్నాయి తప్ప పులిని పట్టుకునేందుకు మాత్రం చర్యలు చేపడుతున్నారా లేదా అన్న దానిపై కూడా ఇక్కడ ప్రజల్లో సందేహం కలుగుతుంది. అసలు పులి ఉన్నదా లేదా అన్న దానిపై కూడా ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు ఎటువంటి సమాచారం అందించడంలో దీనిలో ప్రజల్లో మరింత భయాందోళనకరమైన వాతావరణం నెలకొంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ కిరణ్. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. భారతావని త్రివర్ణ శోభితమైంది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కర్తవ్య పథ్లో జరిగిన వేడుకల్లో ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. సైనికుల విన్యాసాలు అబ్బురపరిచాయి. यूरोपीय परिषद के उप सैन्य सचिव ग्रुप कैप्टन अर्पित काला इस सेरेमोनियल प्रोसेशन को एस्कॉर्ट कर रहे हैं राष्ट्रपति महोदय सिद्धार्थ शर्मा। सलामी मंच पर पहुंचने पर प्रेसिडेंट बॉडीगार्ड प्रेसिडेंट बॉडीगार्ड लाइंड अप हैं और अब आगमन हो रहा है। Command, and to the left of the president's buggy will be riding the second in command, Prime Minister Narendra Modi, having arrived at the saluting base. The President of India. Moment for each and every one of us when we welcome our foreign friends, our foreign, because what else is democracy? President Murmu, India's constitutional head, being welcomed here at यानी पशु दस्ते का स्वागत हो रहा है। कंधे से कंधा मिलाकर काम करते हैं और नुब्रा तक अपनी सेवाएं देते हैं। रैप्टर्स प्रसन्नता और गर्व का विषय है कि राष्ट्र सेवा में ग्लेशियर ATV ऑल टेरेन व्हीकल और साथ में भारतीय नस्ल के सैन्य श्वान, मधोल हाउंड, रामपुर हाउंड, ये सभी marching with quiet determination and unmatched resilience is the mixed scout surveillance and frontier reconnaissance. Their measured stride echoes the Army's ethos
The band is led by Subedar Major Prakash Chandra Joshi of Brigade of the Guards. He is from the Rajput Regiment led by जैसा कोई नहीं है अस्सी नहीं 100 दिन दुनिया घुमा है नहीं कहे तेरे जैसा कोई नहीं मैं गाया जहां भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पा दिल tourism of the air and the ground crew of the Indian Air Force. The first formation onto your television screens, Arjun Formation 5 aircraft, the latest tactical transport aircraft of the Indian Air today by Group Captain Rahul Rawat. The motto of the squadron, Praharati from 12th Squadron, in victory formation, flown by Group Captain. विपद के ऊपर से गुजरेगा मार्शल ऑफ एयरफोर्स अर्जुन सिंह के नाम पर, जिसे गिरफ्तार से इन विमानों ने चंडीगढ़ से उड़ान भरी है और कर्तव्य पथ की ओर अग्रसर हैं। 350 kilometers per hour, and today it has gone airborne from. Flanking it are two flying majestically up will be Group Captain Akshay Kumar Raja. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం దగ్గర గవర్నర్ నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ద్వారా రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని గవర్నర్ అన్నారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే మహత్తర లక్ష్యాన్ని పెట్టుకుందని పేర్కొన్నారు. ప్యూర్ రేర్ విధానాలతో ముందుకెళ్తామని తెలిపారు. Enshrining justice, liberty, equality and fraternity as its cardinal tenets. Republic Day is not merely a celebration. It is a solemn reminder of our bounden duty to honor the sacrifices of our freedom fighters, protect constitutional values, and strengthen the unity of our rich diversity. It is a national festival that reflects the soul of India. Democracy is the foundation upon which our Constitution was built. Enabling self-rule by the people, for the people, on this sacred day, we must rededicate ourselves to upholding justice, equality, and brotherhood, for these principles are the pillars of a strong nation. The Praja Prabhutam, established 2 years ago under the leadership of Chief Minister Sri A. Revanth Reddy,
has achieved remarkable milestones and earned the trust and appreciation of the people. On the occasion of completing 2 years, the government took a bold and visionary step by launching the Telangana Rising Vision 2000. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సుస్థిర వేదికగా నిలుస్తోంది. అనాథలు మరియు బలహీన వర్గాల ఖర్చు లెక్కింపు వంటి శిక్షణలు అందిస్తోంది. చైల్డ్ వెల్ఫేర్ సంస్థలు మరియు ఎన్జీఓల సహకారంతో మౌలిక వసతులు, మార్కెట్ అనుసంధానం అందించి తయారైన ఉత్పత్తులను తన అవుట్లెట్లు ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం లభిస్తోంది. అనాథ బాలలను సృజనాత్మక భాగ ఉద్యాన శాఖ శకటం, రైతు ఆదాయం, విలువ జోడింపు, సుస్థిర వ్యవసాయం, కొబ్బరి నుంచి కోకో. అమరావతిలో తొలిసారి జాతీయ జెండాను ఎగరవేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతామన్న వారితో శుభక్షణాన్ని పంచుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. గతంలో రాజధాని నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఇప్పుడు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నామని చెప్పారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. who sustain millions, our fishermen who brave the seas, our teachers who enlighten minds, our healthcare workers who serve with compassion, our innovators shaping new ideas, our women building futures, and our entrepreneurs generating livelihoods. You, the people of Andhra Pradesh, remain